పహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్య అని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఉగ్రదాడులకు త్వరలోనే భారత ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెబుతోందన్నారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చి దాడి చేయడం పెరికి పంద చర్య అని విమర్శించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి హైదరాబాద్ కుక్కడపల్లిలో జనసేన ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్తో కలిసి నాగబాబు పాల్గొన్నారు. మృతి చెందిన వారికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బెల్గాంకి వెళ్ళినటువంటి టూరిస్టులు వాళ్ళు మామూలు మనలాంటి వాళ్ళకి టెర్రరిజం తాలూకు ఇంపాక్ట్ కానీ లేకపోతే ఆ గన్స్ వాటి బుల్లెట్స్ వెంటనే తప్ప కళ్ళారా చూసినటువంటి వ్యక్తులు సామాన్యులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటిది వాళ్ళు ఎంత భయోత్పాతానికి ఎంత డ్రామాకి గురై ఉంటారో మనకు అర్థం చేసుకోవాలి. మరి వేరే స్టేట్లో పనిచేస్తూ ఉన్న వేరే స్టేట్కి సంబంధించిన వ్యక్తి అయినా సరే హైదరాబాద్లో పనిచేస్తున్న ఒక ఆఫీసర్ కదండి, ఒక ఆఫీసర్ ఐబీ ఆఫీసర్ గారు అక్కడ చనిపోయారు. అదేవిధంగా వైజాగ్లో ఒక మనిషి మనం వైజాగ్ వాస్తవుడు చనిపోయాడు. అలాగే నెల్లూరులో మన జనసేనకు సంబంధించినటువంటి కుర్రాడు మధుసూదన్ అని ఆ అబ్బాయి ఒకడు బలైపోయాడు. సో టెర్రరిజానికి మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు టెర్రరిజం దేశంలో